హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్ నా పేరు అశ్విని మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి నచ్చితే గనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను సోమవారం రోజు గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6 కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను చూసి అయితే సపోర్ట్ చేయండి అండ్ నేను ఈ హోమ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క వీడియో కూడా చాలా మంచిగా మీ అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు సో దాంతోనే నేను ఇప్పుడు వచ్చేసాను నా వార్డ్రోబ్ రీఅరేంజింగ్ కి సో చాలా క్లమ్జీగా ఉంది నేను ఆల్రెడీ వచ్చినప్పుడు సర్దడం కాదు నెక్స్ట్ టైం కూడా సర్దుకున్నాను బట్ అదైతే వర్కౌట్ అవ్వట్లేదు డ్యూ టు మోక్షజ్ఞ ఎందుకంటే తనకి ఇప్పుడు ఏది పడితే అది ఏది కావాలో వేసుకోవడం తర్వాత అది నచ్చలేదని విప్పేయడం అట్లా చేస్తున్నాడు ఒక్కొక్కసారి అయితే ఒక్కటే డేలో 7 to 8 డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నాడు సో అలాగా పెట్టకుండా మనం పైన పెట్టేస్తే వాళ్ళ డాడీ తీసేసుకోవాలని నాకు తీసేసుకోవాలని అయితే ట్రై చేస్తున్నాడు సో అందుకని నేనైతే తన అసలు కదిలించకుండా ఎక్కడ ఉన్నాయో అక్కడే పెడుతున్నాను సో ఇప్పుడు నేనైతే ఐకియా నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చాను కదా సో అవి కూడా పెట్టి ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను వర్కౌట్ అయితే ఫ్యూచర్ లో ఇంకా దానికి సంబంధించి తీసుకుందాం అనే ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మా వార్డ్రోబ్ ని ఎలా ఉందో చూపిస్తా ఫస్ట్ అయితే ఇక్కడ ఇట్లా ఈ పార్టీషన్ వరకు నేను డ్రెస్సింగ్ టేబుల్ కింద చేంజ్ చేసుకున్నాను చాలా మంది ఎట్లా చేస్తున్నారంటే ఇంత పోర్షన్ అయితే వదిలేసి అంటే ఇది 2 గా చేసి ఇది ఒకటే వదిలేసి ఇక్కడ మిర్రర్ కింద కబోర్డ్స్ లాగా పెడుతున్నారు నేను అంత స్పేస్ అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు ఇప్పుడు చాలా మంది ఇడిచిన బట్టల్ని పెట్టుకోవడానికి ఇట్లా ఒకటి పెట్టించుకుంటున్నారు కదా సో అట్లాంటి ఐడియాతో నేను ఇక్కడైతే ఇలా లాంగ్ మిర్రర్ ఒకటి పెట్టించుకున్నాను ఇలా లాంగ్ మిర్రర్ పెట్టించుకుని ఇక్కడ చేసుకోవడం అండ్ దీని లోపల అయితే నేను స్టఫ్ పెట్టుకున్నాను ఇది కూడా ఆల్రెడీ ఒకసారి నేను నా డ్రెస్సింగ్ ఏరియా రీఅరేంజింగ్ వీడియోలో చూపించాను ఒక్కసారి అదైతే రిఫర్ చేయండి అది అయిపోయిన తర్వాత ఇట్లాగా నేను మాక్సిమం స్టోరేజ్ ని యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఇలాగే క్లమ్జీగా ఉందని అయితే మీరు ఏమనుకోవద్దు ఇప్పుడు మనం దీన్ని నీట్ గా అరేంజ్ చేద్దాం సో నేనైతే లేడీస్ కి ఉన్నదే కదా సో లాంగ్ ఫ్రాక్స్ ఇట్లానే మనం ఫ్రాక్స్ వేసుకుంటే కనుక చక్కగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటదని కరెక్ట్ గా నా ఫ్రాక్ సైజ్ చూసారా కరెక్ట్ గా ఉంటది నా ఫ్రాక్ సైజ్ పెట్టించుకున్నాను ఇంకా అంటే ఈ సైజ్ పెట్టించుకున్నాను అనమాట ఇంకా అంటే ఈ కింద స్టోరేజ్ వేస్ట్ అయిపోతుంది అందుకే నేనేం చేశానంటే అంత లాంగ్ ఫ్రాక్స్ కి మోక్షజ్ఞ రూమ్ లో పెట్టుకుంటున్నాను ఈ సైజ్ అయితే నీట్ గా ఉండడానికి ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట ఇలా ఒక లాంగ్ ర్యాక్ చేయించుకున్నాను అండ్ నెక్స్ట్ ఉన్న దాన్నేమో 3 పార్టీషన్స్ చేయించుకొని 4th పార్టీషన్ వచ్చేసి ఇట్లా చేయించుకున్నాను 2 డ్రార్స్ వీటిల్లో నేను ఇన్నర్ వేర్ పెట్టుకుంటున్నాను అనమాట సో మనకు ఉంటాయి కదా ఇన్నర్ వేర్ అనేది 2 గా చేసుకొని ఈ రెండిటిల్లో ఇన్నర్ వేర్ పెట్టుకుంటున్నా ఇందులో వచ్చేసి మామూలుగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకునే క్లాత్స్ అండ్ పైన వచ్చేటప్పటికి శారీ పెట్టి కోట్స్ కానీ రేర్ గా యూజ్ చేసేవి నేను పైన పెట్టుకుంటున్నా అండ్ కింద వచ్చేసి మోక్షజ్ఞవి బట్టలు చూడండి ఎలాగా ఇట్లా తీసుకోవడం ఇది వేసుకోవడం తర్వాత ఇట్లా తీసుకోవడం దీన్ని తీసుకొచ్చి ఇట్లా వేయడం ఇట్లా తీసుకోవడం డ్రెస్ మళ్ళీ దీన్ని ఇట్లా వేయడం ఇట్లా చేయడం వల్ల ఇదంతా కూడా క్లమ్జీగా అయిపోయింది అనమాట సో ఇదంతా కూడా ఇప్పుడు రీఅరేంజ్ చేసుకుందాం ఇదంతా కూడా నాది హాఫ్ మోక్షజ్ఞది అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మా హస్బెండ్ అనమాట సో ఇక్కడంతా అఫ్ కోర్స్ నావి కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా నావే ఏంటంటే నావి వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కి సంబంధించి టీ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ మీద వేసుకునే అన్ని కూడా నేను ఇక్కడ కూడా పెట్టాను ఇక్కడ దీన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మా హస్బెండ్ తెలుసు కదా ఎట్లా అయినా తీసుకోవడం అని చెప్పి ఇద్దరికి కలిపేశారు యాక్చువల్ గా ఇవి మా హస్బెండ్ టీ షర్ట్స్ ఇవి కూడా చూడండి కరెక్ట్ గా టీ షర్ట్ సైజ్ ఎంత ఉంటుందో నేను అంత సైజే కరెక్ట్ గా పెట్టించుకున్నాను సో దట్ మనకి ఏంటంటే స్పేస్ ని మాక్సిమం యూటిలైజ్ చేసుకోవచ్చు అని అండ్ ఇక్కడ 2 డ్రావర్స్ పెట్టించాను సో దట్ మా హస్బెండ్ కి కూడా ఇన్నర్ వేర్ అలాంటివి ఉంటాయి కదా సో ఆ రెండు కూడా పెట్టుకోవడానికి ఇది యాక్చువల్ గా మేము ఒక్కటే లాంగ్ గా అడిగాము అయితే ఇంత లాంగ్ ని చేయడానికి కుదరదు ఎందుకంటే మధ్యలో లోడ్ పడినప్పుడు కింద విరిగిపోయే ఛాన్స్ ఉంటదని చెప్పి 2 డ్రావర్స్ గా వాళ్ళైతే డివైడ్ చేశారు సో ఇట్లాంటిది 2 డ్రావర్స్ అండ్ కింద ఇందులోనేమో జీన్స్ ప్యాంట్స్ అవి పెడతాను అండ్ కింద వచ్చేటప్పటికేమో బెడ్షీట్స్ ఇక్కడ మనం వేసుకునేటప్పుడు కప్పుకునేవి అవన్నీ కూడా కింద పెడుతున్నాను ఎందుకంటే మంచం మీద వేసి ఉంచుతారు చాలా మంది నేను అట్లా వేసి ఉంచుతుంటే ఏంటంటే మోక్షజ్ఞ ఆడుకునేటప్పుడు అవన్నీ తీసేయడం లాగేయడం చేస్తున్నాడు అందుకని నేను ఎవ్రీడే ఖచ్చితంగా ఫోల్డ్ చేసి మంచం మీద అట్లాగా వేసి స్టైల్ గా ఉంచడం కాకుండా నేను లోపలైతే పెట్టేసేస్తాను అండ్ పైన వచ్చేటప్పటికి తను కూడా రేర్ గా యూజ్ చేసేవి పంచులు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి పెడతా అనమాట సో ఇది అంతా కూడా ఇట్లా ఉంది సో ఇది ఏమంటారంటే ముగ్గురం యూస్ చేసుకునేదని చెప్పొచ్చు ఎందుకంటే నా ఉన్నాయి మోక్షజ్ఞ ఉన్నాయి మా హస్బెండ్ ఉన్నాయి అండ్ దుప్పట్లు పెట్టడానికి సో ఇప్పుడు మీరు ఈ వార్డ్రోబ్ ఇంత చిన్న స్పేస్ ని కూడా చాలా మాక్సిమం యూటిలైజ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చూడొచ్చు
ఇవి నేను ఐకియాలో తీసుకున్నాను కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. నేను ఐకియా బ్లాగ్ లో ఒకసారి చూపించాను. ఇది నాకు 1100 పడినట్టుంది. సో నాకు కరెక్ట్ గా గుర్తులేదు, మర్చిపోయాను. వీటిని అయితే ఇట్లాగా స్టీల్ రాడ్స్ వచ్చినాయి అన్నమాట. చూడండి, ఈ స్టీల్ వాటి వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఓకేనా, ఇంత గట్టిగా ఉంది. సో ఐ హోప్ ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దీన్ని ఇలా క్లోజ్ చేసి జిప్ వేసేసుకుంటే ఈ హైట్ మనం చాలా క్లాత్స్ దీనిలో అయితే పెట్టుకోవచ్చు. సో నేనేమనుకుంటున్నా అంటే మోక్షజ్ఞ లాగేయకుండా మా హస్బెండ్ ఐరన్ చేసి ఆఫీస్ కి వేసుకెళ్లే డ్రెస్సెస్ కానీ అట్లాంటి షర్ట్స్ అట్లాంటివన్నీ కూడా ఇందులో పెడదాం అనుకుంటున్నా. ఇంకొకటేమో మోక్షజ్ఞవి కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ లేకపోతే స్కూల్ కి అట్లా వేసుకెళ్లే కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి కదా, సో అవి పెట్టేసి పైన పెట్టేసేస్తే కదిలించకుండా ఉంటాయి కదా, కావాల్సినప్పుడు తీసుకుంటా ఉంటారు, నీట్ గా కూడా ఉంటాయని నా అభిప్రాయం. సో వీటిల్లో అయితే కొన్ని అరేంజ్ చేసుకుని ఇప్పుడు రీఅరేంజ్మెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది నా వార్డ్రోబ్ సర్దుకోవడం అయితే. ఇప్పుడైతే నీట్ గా కనిపిస్తుంది. హోప్ మోక్షజ్ఞ ఇవన్నీ కూడా మళ్ళీ పాడు చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఎట్లా ఉందో చూపించేస్తా. ఫస్ట్ నా సైడ్ చూసారా ఎంత క్లీన్ గా ఉందో. నా బట్టలు కూడా కొన్ని తీసేసా అనమాట, ఏవైతే ఓల్డ్ అయిపోయినాయి, అట్లాగా ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు వేసుకోవడానికి, అలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనం కొన్ని వేసుకోం కదా, అలాంటివన్నీ కూడా. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవి, ఇంకా ఇక్కడ నేను నా ఫ్రాక్స్ అన్ని ఇంతకు ముందు ఉంచుకున్నట్టుగానే ఉంచుకున్నా. బికాస్ ఈ ర్యాక్ అనేది డెడికేటెడ్ టు నా ఫ్రాక్స్ కి కాబట్టి ఇంకా చాలా స్పేస్ అయితే ఉంది, ఇంకా చాలా పడతాయి. అండ్ నేను ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకున్నాను, ఇవి 2 బ్యాగ్స్. ఇంకా లాంగ్ బ్యాగ్స్ అంటే 30 బ్యాగ్స్ లాంటివన్నీ కూడా మోక్షజ్ఞ రూమ్ లో ఉన్నాయి. అవి 2, ఇవి 2 ఇక్కడ ఉన్నాయి నావి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి ఓన్లీ పంజాబీ డ్రెస్సెస్, చుడిదార్స్. నేను బయటకి ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి అలా అనుకుంటున్నప్పుడు నేను రెడీ అయ్యేవి ఐరన్ చేసి పెట్టినవి కానీ అట్లా. ఇవి జీన్స్ ప్యాంట్స్, ఇవి వచ్చేటప్పటికి ఓన్లీ ఇక్కడ వేసుకోవడానికి అంటే డైలీ వేర్ వేసుకునే డ్రెస్సెస్ అనమాట. ఇవి వచ్చేటప్పటికి నైట్ ప్యాంట్స్, నైట్ డ్రెస్సెస్ నావి. ఈ 2 యాజ్ యూజువల్ ఇన్నర్ వేర్స్ అనమాట. ఇంకా పైన వచ్చేటప్పటికి నేను ఎప్పుడైనా శారీ కట్టుకోవాలి అని అనుకుంటే నా శారీస్ అన్ని కూడా మోక్షజ్ఞ రూమ్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఎప్పుడైనా కట్టుకోవాలనుకుంటే అని చెప్పి ఒక 2 శారీస్ పెట్టుకున్నా. వెనకాల అయితే శారీ పెట్టి కోట్స్ అన్ని కూడా ఉన్నాయి. సో శారీస్ నేను చాలా రేర్ గా కట్టుకుంటాను కాబట్టి వెనకాల పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నేను పెట్టుకునే అప్పుడు నేను వ్యాలంటైన్స్ డే కి డెకరేట్ చేశాను కదా, అలాంటి ఫర్ క్లాత్స్ 2 ఉన్నాయి, వైట్ ఒకటి రెడ్ ఒకటి. సో అవి పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేటప్పటికి మోక్షజ్ఞ బట్టలు పెట్టా అనమాట. సో ఇదంతా కూడా నేను ఇట్లా సర్దుకున్నా అనమాట. సో ఇప్పుడు నీట్ గా ఉంది చూడడానికి కూడా వార్డ్రోబ్ అంతా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటు సైడ్ అదర్ హాఫ్ నేను ఫస్ట్ పై నుంచి స్టార్ట్ చేస్తా. ఇటు సైడ్ ఏమో టవల్స్ పెట్టాను.
ఇక్కడేమో మోక్షజ్ఞ డైపర్స్, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఐరన్ చేపించాల్సిన మా హస్బెండ్ షర్ట్స్ పెట్టాను. అండ్ ఇది వచ్చేటప్పటికి నా వెస్ట్రన్ వేర్ లైక్ టీ షర్ట్స్, టాప్స్, జీన్స్ ప్యాంట్స్ మీద వేసుకునేవి అలాంటివి పెట్టాను. అండ్ ఇది వచ్చేటప్పటికి మా హస్బెండ్ యొక్క టీ షర్ట్స్ ఒకటే. అండ్ ఇంకా కావాలన్నా కూడా చాలా స్పేస్ ఉంది సో తగిలించుకోవడానికి అట్లాగా. అండ్ ఇది నేను ఇలాగ 2 sides ఎట్లా అయినా కూడా పెట్టచ్చు ఈ బ్యాగ్ ని. సో ఈ బ్యాగ్ ని ఎట్లా యూటిలైజ్ చేశాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇట్లా పెట్టా అనమాట. చూడండి, ఇటు సైడ్ చక్కగా మా హస్బెండ్వి ఎట్లా ఐరన్ చేపించినవి అన్నీ కూడా నీట్గా పెడుతున్నా. పని ఉండదు. అండ్ చాలా షర్ట్స్ పెట్టుకోవచ్చు. చూడండి, అన్లిమిటెడ్ అనమాట. సో ఇట్లాగా చాలా పడుతున్నాయి. సో ఈ బ్యాగ్ వచ్చేటప్పటికి ఇలా పెట్టుకోవడానికి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఐరన్ చేపించి పెట్టుకోవాలి ఇట్లా అనుకుంటే కనుక ఈ బ్యాగ్ని ప్రిఫర్ చేయండి, చక్కగా పడుతుంది. మై సజెషన్. బట్ చాలా స్టడీగా కూడా ఉంది. సో నేనైతే ఇక్కడ ఇట్లా పెట్టేస్తున్నా. బికాజ్ నావైతే షార్ట్ గా ఉంటాయి, ఇక్కడైతే కరెక్ట్ లెంత్ ఉంది కదా. కరెక్ట్ లెంత్ చేపించడం వల్ల ఇక్కడ దీని కింద మనం ఏవి పెట్టడానికి యూజ్ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే నావి కదా పెడుతుంది. సో షార్ట్ ఉన్నాయి, కరెక్ట్ గా సరిపోయింది. సో నేను ఈ స్పేస్ ని యూటిలైజ్ చేయడానికి దీన్ని అయితే ఇక్కడ పెట్టేశాను అనమాట. అండ్ కింద వచ్చేటప్పటికి సేమ్ మోక్షజ్ఞావి కూడా అట్లనే పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి జీన్స్ ప్యాంట్స్ అండ్ వాటి కింద అంటే దీని కింద వేసుకునే ప్యాంట్స్, జీన్స్ ప్యాంట్స్ అట్లాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టాను. ఇవి వచ్చేసి మోక్షజ్ఞావి. ఇది వచ్చేటప్పటికి ఐరన్ది పెట్టాను. అండ్ యాజ్ యూజువల్ సేమ్ దుప్పట్టాస్ ఇక్కడ పెట్టాను. సో ఈ ర్యాక్ మొత్తం నేను ఇట్లా సర్దా అనమాట. ఈ రెండిట్లో కూడా ఇన్నర్ వేర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎట్లా ఉంది, బాగుందా? సో ఇలా సర్దుకోవడం అనేది మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు కామెంట్స్ లో చెప్పండి. సో దట్ అవి నాకు యూస్ఫుల్ గా ఉంటే ఖచ్చితంగా నేనైతే పాటిస్తాను. ఎందుకంటే నాకు ఒక్కదానికే బాగా తెలుసు అని కాదు కదా. సో చాలా మందికి ఇంకా బాగా అరేంజ్ చేసుకోవడం తెలిసి ఉండొచ్చు. సో మీలో ఎవరైనా అలాగా ఏదైనా ఐడియాస్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలానే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మంది మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను ఫాలో అవ్వండి. అక్కడ కూడా నేను రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. సెలవు. బాయ్.